హలో అండి, నేనైతే ఇప్పుడు ఎస్కోట్లో ఉన్నానండి. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పిన్ని వాళ్ళు 5 అక్క చెల్లెలు కదండి. ఎస్కోట్లోనే మా పిన్ని ఉంటుంది, వాళ్ళ ఇంటికి వచ్చానండి. చాలా రోజులైంది వచ్చి. తమలపాకు పాత చూడండి ఎంత బాగుందో, ఎంత ఎంత కొమ్మలు ఉన్నాయి తమలపాకు పాత. ఇవ్వండి, చిన్న ఇల్లు అయినా ఎంత చక్కగా ముద్దుగా ఉంది మా ఇల్లు కన్నా. చూడండి, చూపిస్తాను. పిన్ని, మా పిన్ని ఎస్కాట్ పిన్ని. మేమందరం వచ్చామండి మా పిన్ని వాళ్ళ ఇంటికి. మా చిన్నాన్నగారు. హాయ్. ఎంత అందంగా ఉంది చూడండి. చిన్న ఇల్లు అయినా ముద్దుగా ఉంది. ఇది దేవుడి గది. ఇది ఇంత చిన్న చిన్న ఇల్లులు బాగుంటాయి అందంగా. చూడండి ఎంత అందంగా ఉందో. చిన్న వంటగది. ఇవ్వండి మా పిన్ని ఎస్కోట. 5 అక్క చెల్లెలు అన్నాను కదండి మా అమ్మ వాళ్ళు. ఈ పిన్నిది ఎస్కోట. ఈ ఊరు వచ్చాం ఇవాళ. ఈ రూమ్ ఒకటి లైట్ వేసింది. ఇది హాల్. ఇది హాల్. ఇది ఒక రూము. మేడ మీదకి, మేడ మీద చూపిస్తా. మేడ మీదకి వెళ్దాం. మేడ మీద చూసి మొన్నటి వరకు పెంకుటిల్లు ఉండేదండి. ఈ మధ్యనే కట్టుకున్నారు, స్లాబ్ వేసారు. దగ్గరికి వెళ్ళిపోక. ఇది తమలపాకు పాదండి. పెద్ద పెద్ద ఆకులు. కనిపించాలి. జామ చెట్టు, జామకాయలు. చిన్న చిన్న పింజలు ఉన్నాయి. ఇటుపక్క చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇటుపక్క చూడండి ఎంత లోతుందో. మరి ఇటుపక్క అయితే రోడ్డు. చూసారా, ముగ్గురు తీరా. 2 అక్క చెల్లెలండి. మా అమ్మ వాళ్ళు 5, మేము 6 అండి అక్క చెల్లెళ్ళు. ఆ రోజు ఫంక్షన్కి తను రాలేదు. జాంకాయలు. ఎన్ని జాంకాయలు ఉన్నాయి ఇక్కడ. షుగర్కి మంచిది కాయలు తింటే. అది కాదు వద్దుగా ఇక్కడ తమలపాకు చిన్నది ఉంది. అంత నీట్గా ఉన్నాయి ఇల్లులు ఇక్కడ. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మట్టి రోడ్డు ఉండేది ఇది వరకు. ఈ మధ్యన బాగా మారిపోయింది. రోడ్డు కూడా బాగా వేస్తుంది. పాలు కాలే.
పళ్ళు అవుతాయి అవి ఆ, పని ఆ పక్కన కోసేసారు మీదేనా చెట్టు నేనే చూడే వాళ్ళది అనుకుంటున్నాను. వందే ఇప్పుడు మంది అయితే ఒక కాయ కోసుకోవచ్చు. వందే కానీ కాయలు లేవు చిన్న పిందులు ఉంటాయి Okay guys, bye.